ఏప్రిల్ 13, 2024 వేలంపాటలు పూర్తయిన తర్వాత మదనపల్లి మార్కెట్లలో టమాటా ధరలు మీకు అందరూ తెలిసిందే. నిన్నటికి వాటి మదనపల్లి మార్కెట్లో ₹100 ధర తగ్గింది. శనివారం మదనపల్లి, కలకడ, గుర్రంకొండ ఈ 3 మార్కెట్లు దిగుమతి తగ్గుతుంది. కానీ వాళ్ళ మదనపల్లి మార్కెట్ నిన్నటితో పోలిస్తే దిగుమతి ఏమాత్రం తగ్గలేదు, ఇంకా కాస్త స్వల్పంగా పెరిగిందనే చెప్పాలి. ఇక ధరల విషయానికి వస్తే ఈ జ్యూస్గా ₹100 నుంచి ₹120, ₹130 ధర మినహాయిస్తే ₹170 ఆరంభ ధర ₹170 దగ్గర నుంచి ₹180, ₹210, ₹220 ఇవన్నీ కాస్త క్వాలిటీ తక్కువ ఉన్న టమాటాలు. క్వాలిటీ ఉన్న కాయలన్నీ ₹250 దగ్గర నుంచి ₹300, ₹320, ₹330 టాప్ అండ్ టాప్. అక్కడ మాత్రమే ₹350 నుంచి ₹360. మొత్తం మీద చూస్తే వాళ్ళ మదనపల్లి మార్కెట్లో ₹200 నుంచి ఆరంభ ధర, ₹360 ముగింపు ధర. టుడే మదనపల్లి మార్కెట్ టమాటా బిగ్ రేట్ ₹200 స్టార్టింగ్ రేట్, ₹350 ఎండింగ్ రేట్, టాప్ అండ్ టాప్ ₹360 ఓన్లీ 1 or 2 ఐటమ్స్. రోజు దిగుమతి పెరుగుతుంది, ధర కూడా తగ్గుతుంది. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, ఎక్స్పోర్ట్ ఎప్పుడు వస్తుందన్నా, ధరలు ఇంతనా, ధరలు ఎప్పుడు పెరుగుతా లేదని. ఉన్న విషయం వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆంధ్ర ప్రాంతంలో ఇంకా లోకల్ టమాటాలు ఉన్నాయి. ఇంకా 10-15 రోజుల వరకు పూర్తిగా లోకల్ టమాటాలు అయిపోయి ఇంకా అక్కడ కాయలు ఉన్నాయి. తెలంగాణలో మరొక నెల రోజుల పాటు వాళ్ళు కాయలడిగే అవకాశం లేదు. ఇక ఉత్తర భారత విషయానికి అయితే ఇప్పటి వరకు నేను ఇవాళ మాట్లాడాను ఉత్తర భారత వ్యాపారస్తులతో. మరొక నెల రోజుల వరకు వాళ్ళు కూడా కాయలు ఉన్నాయని చెబుతున్నారు. మరి చూద్దాం. ఇక్కడ ఏమైనా దిగుమతి భారీగా పెరిగితే ఏమైనా జరగవచ్చు. ఏది ఏమైనా ఒక నెల రోజుల తర్వాత మాత్రమే ఈ ఎక్స్పోర్ట్లు, ఈ ఎగుమతులు అనేది కాస్త పుంజుకోవచ్చు. అంతకు ఎందుకు కాకపోతే చెప్పలేము ఏ టైంలో ఏం జరుగుతుందో. ఒకవేళ ఎక్కడన్నా వడగళ్ళ వర్షాలు భారీ వర్షాలు పడి అక్కడ బయట ఉన్న లోకల్ టమాటాలు పూర్తి అయిపోతే మన కాయలకు డిమాండ్ వస్తుంది, ధర కూడా వస్తుంది. బట్ ఏది ఏమైనా ఇదంతా దైవం చేతిలోనే ఉంది. ఇప్పుడైతే పెద్దగా కేవలం తమిళనాడు మాత్రం మన ఎగుమతులు వెళుతున్నాయి. విజయవాడ, గుంటూరు ఆ సైడ్ కూడా వెళుతున్నాయి, కానీ చాలా తక్కువగా లోడింగ్లు అవుతున్నాయి ధర తగ్గినా కూడా. అయితే అక్కడ ఉన్న లోకల్ టమాటాల్లో మాత్రం క్వాలిటీ లేవు. మన కాయలు బాగున్నాయి, కాకపోతే లోకల్ టమాటా అనేది అడ్డు ఉంటుంది. ఎందుకంటే మన టమాటాలకు 300 అంటే వాళ్ళు 150, 100 అమ్మేస్తారు. ఆ కాంపిటీషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఎగుమతి అన్నది అక్కడ ఏమాత్రం లేనప్పుడు మాత్రం ఒక 20-30% ఉంటే పర్వాలేదు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం అయితే ఎగుమతులు ఒక్కసారిగా పుంజుకునే అవకాశాలు లేవు. కానీ మెల్లమెల్లగా ఎగుమతులు ఆరంభమవుతాయి. బట్ కాలప్రభావం, దైవమయం ఎలాడో చెప్పలేము. ఆందోళన పడకండి, చూద్దాం మరొక 1 వారం రోజుల పాటు ఏం జరుగుతుందో. ఏదేమైనా ఇంకా మనకు 10 రోజుల్లో టమాటాలు ఇంకా పెరిగే అవకాశమే కానీ తరిగే అవకాశం లేదు. రోజు కాయలు పెరుగుతూనే పెడతాయి కానీ తగ్గే అవకాశం లేదు. బయట ప్రాంతం లోకల్ టమాటాలు అయిపోతే మన ఎగుమతి కావచ్చు. బట్ ఈ ఎక్స్పోర్ట్ అన్నదిగా కానివ్వండి, ఈ ధరల విషయంలో కానివ్వండి, ఒక 1 వారం రోజుల మాట, ఒక 1 వారం రోజుల వరకు మనం కంగారు లేకుండా, ఆందోళన లేకుండా ఎదురు చూడాలి. ఆ తర్వాత 1 వారం రోజుల తర్వాత మనం ఎక్స్పోర్ట్ ధర గురించి మాట్లాడుకుంది. ఏదేమైనా ఇవాళైతే అన్ని మార్కెట్ల ధర తగ్గింది. ఇవాళ ధర తగ్గింది కాబట్టి బయట రాష్ట్రాలు ఏమైనా ఆర్డర్లు వస్తాయేమో చూడాలి. బట్ కంగారు పడకండి, ఒక 10 days ఎదురు చూద్దాం ఏమేమి జరుగుతుంది. ఈ ఎక్స్పోర్ట్లు ఏ మేరకు స్టార్ట్ అవుతాయి, ధరలు ఎలా ఉంటాయి, కాలు ఏ మేరకు వస్తాయో. ఏదేమైనా తొందరగా ఈ ధరలు స్థిరత్వానికి వచ్చి అన్నదాతలందరికీ మంచిగా భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ భవదేవుడు సయ్య షహతా. సమాచారం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్య షహతా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.